హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నేహిత డిఎస్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రాణహిత నది ఏ నదుల సంగమం? ఆన్సర్ వైన్ గంగా, పెన్ గంగా, వార్త. ప్రాణహిత నదిని కనుక చూసినట్లయితే ఈ 3 నదుల సంగమం అండి. వైన్ గంగా, పెన్ గంగా, వార్త ఈ 3 నదుల సంగమంగా చెప్పవచ్చును. ఈ క్రింది రాష్ట్రాలలో ఒకదానికి పాకిస్తాన్ సరిహద్దు లేదు. ఆన్సర్ హర్యానా. అంటే పాకిస్తాన్ సరిహద్దు లేనటువంటిది ఏది అని అంటే హర్యానా అని చెప్పవచ్చు. గంగా సోర్ నదుల సంగమం ప్రాంతము. ఆన్సర్ పాట్నా. ఈ గంగా మరియు సోర్ నదుల సంగమం ఏది అని అంటే పాట్నా. భారతదేశంలో అతిపెద్ద రేవు పట్టణమైన జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ఎక్కడ ఉంది? ఆన్సర్ నావా షేవా. ఎక్కడండి అది? నావా షేవా. అంటే అతిపెద్ద రేవు పట్టణమైన జవహర్ లాల్ నెహ్రూ పోర్టు నావా షేవాలో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్, ఇది కంపల్సరీ రావాల్సిన బిట్. అయితే భారతదేశంలో అతిపెద్ద రేవు పట్టణమైన జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ఎక్కడ ఉంది అని అంటే నావా షేవాలో కలదు. తుంగభద్ర నది జన్మస్థానము ఏది? ఆన్సర్ పరహా పర్వతాలు. ఈ పరహా పర్వతాలు అని అంటే తుంగభద్ర నది యొక్క జన్మస్థానంగా చెప్పవచ్చును. ఉత్తర దక్షిణ కారిడార్లో భాగమైన ప్రధాన జాతీయ రహదారి ఏది? ఆన్సర్ NH7. ఈ NH7 అనేది ఉత్తర దక్షిణ కారిడార్లో భాగమైనటువంటి ప్రధాన జాతీయ రహదారి అని చెప్పవచ్చు. గోదావరి, కృష్ణా నదులు ఏ పర్వతాల్లో ఉద్భవిస్తున్నాయి? ఆన్సర్ సహ్యాద్రి కొండలు. భూకంపాల వల్ల కలిగే భూ కదలికలు ఎలాంటి నష్టాలను కలిగిస్తుంది? ఆన్సర్ భూ కదలిక, భూతాపము మరియు ఉపరితల పగులు. ఈ భూకంపాల వల్ల కలిగే భూ కదలిక, భూతాపము, ఉపరితల పగులు ఇలాంటి నష్టాలను కలుగజేస్తాయి. సునామీలు దీనివల్ల సంభవించే తరంగాలు, అలలు. ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్. వేగుచుక్కగా పిలువబడే గ్రహము. ఆన్సర్ ఇక్కడ వేగుచుక్కగా పిలువబడేటటువంటి గ్రహం ఏది అని అంటే శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహము. ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్. బ్లాక్ హోల్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ రోదసీలో ఒక నక్షత్రపు స్థితిని. బ్లాక్ హోల్ అనేది రోదసీలో ఉన్నటువంటి ఒక నక్షత్రపు స్థితిని సూచిస్తుంది. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రము ఏది? ఆన్సర్ సెస్మాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెస్మాలజీ అని అంటారు. మలాజ్ కండే కాపర్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జార్ఖండ్. భారత్ చైనాల మధ్య వివాదాస్పదమైన అక్సాయ్ బిన్ హిమని నదము ఎక్కడ ఉంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్. కింది వాటిలో అంటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రాలు ఏవి? ఆన్సర్ దక్షిణ గంగోత్రి. ఇక్కడ దక్షిణ గంగోత్రి మరియు మైత్రి. చంద్రుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయము పడుతుంది? ఆన్సర్ 1.3 నిమిషాలు. చంద్రుని యొక్క కాంతి భూమిని చేరడానికి 1.3 నిమిషాలు పడుతుంది. ఆసియాలో మొదటి అటామిక్ పవర్ స్టేషన్ ఏది? ఆన్సర్ తారాపూర్. అంటే ఇక్కడ అటామిక్ పవర్ స్టేషన్ అండి. అయితే ఆసియాలో ఉన్నటువంటి మొదటి అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అని అంటే ఆసియాలో మొదటి అటామిక్ పవర్ స్టేషన్ తారాపూర్లో కలదు. పెన్సిలిన్ కర్మాగారం మన దేశంలో ఎక్కడ ఉంది? ఆన్సర్ పింప్రి.
పెన్సిలిన్ అనేది చాలా వాల్యుబుల్ మెడిసిన్ అండి. అయితే ఈ పెన్సిలిన్ తయారు చేసేటటువంటి కర్మాగారము మన దేశంలో పింప్రిలో కలదు. భారతదేశంలో మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి? ఆన్సర్ 247. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో 247 దీవులు కలవు. గార్నా జయంతియ కాశీకొండలు ఏ రాష్ట్రంలో కలవు? గార్నా జయంతియ కాశీకొండలు ఏ రాష్ట్రంలో కలవు అంటే మేఘాలయ రాష్ట్రంలో కలవు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ అనైముడి. నెక్స్ట్, మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ నర్మదా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అత్యంత అరుదైన సముద్ర వ్యాపార మార్గం ఏది? ఆన్సర్ పనామా కాలువ. అత్యంత అరుదైన సముద్ర వ్యాపార మార్గం ఏది అని అంటే ఇక్కడ పనామా కాలువ అత్యంత అరుదైన సముద్ర మార్గంగా చెప్పవచ్చును. వాతావరణంలో ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గడము ఏ ఆవరణంలో సంభవిస్తుంది? ఆన్సర్ స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్లో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఆన్సర్ 76 ఇయర్స్. హేలీ తోకచుక్క అనేది 76 ఇయర్స్కి ఒకసారి కనిపించడము జరుగుతుంది. భూమిపై ఋతువులు ఏర్పడడానికి కారణము? ఆన్సర్ భూ పరిభ్రమణ సమయంలో భూమి అక్షము 66.1/2 కోణం చేస్తూ ఉండడం వలన. అయితే భూమి పరిభ్రమిస్తున్న సమయంలో భూమి అక్షము 66.1/2 కోణం చేస్తూ ఉండటం వలన భూమిపై ఋతువులు ఏర్పడతాయి. నెక్స్ట్, అస్వాన్ డ్యామ్ ఏ దేశంలో నిర్మించారు? ఆన్సర్ ఈజిప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అస్వాన్ డ్యామ్ అనేది ఈజిప్టులో నిర్మించారు. ఈ క్రింది వాటిలో నదులచే ఏర్పడు భూస్వరూపము? ఆన్సర్ నదీ నక్షత్రాలు. ఇక్కడ నదులచే ఏర్పడే భూస్వరూపం ఏది అని అంటే నదీ నక్షత్రాలు. నెక్స్ట్, చక్కెర పరిశ్రమలు సాధారణంగా ఏ ప్రాంతాల్లో కేంద్రీకృతం అవుతాయి? ఆన్సర్ చెరుకు పండించే ప్రాంతాలు. అంటే ఇక్కడ చక్కెర పరిశ్రమల వరకు చూసినట్లయితే సాధారణంగా చెరుకు పండించేటటువంటి ప్రాంతాలలో చక్కెర పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. సుయాజ్ కొలంబో అంతర్జాతీయ మార్గానికి సమీపంలో ఉన్న రేవు పట్టణము? ఆన్సర్ కొచ్చిన్. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాలలో బంగ్లాదేశ్లో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర. ఇవి బంగ్లాదేశ్లో సరిహద్దుతో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఏవంటి? పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, నీలి మరియు లివ్ రేక్ కనుమ ఈ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఉత్తరాంచల్. నెక్స్ట్, అంటే ప్రపంచంలో అతి పొడవైన హీరాకుడ్ ప్రాజెక్టు ఈ నదికి అడ్డంగా నిర్మించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ప్రాజెక్ట్ అనేది ఈ నదికి అడ్డంగా నిర్మించబడింది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మహానది. ఏ నది అండి? మహానది. మహానదికి అడ్డంగా నిర్మించబడి ఉంది. ఏ నది అది? ఏ ప్రాజెక్ట్ అది? అతి పొడవైన హీరాకుడ్ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రపంచంలో. అయితే ఈ ప్రాజెక్టు మహానదికి అడ్డంగా నిర్మించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రతిచక్రవాతాలు ఈ క్రింది నెలల మధ్య ఏర్పడతాయి? ఆన్సర్ డిసెంబర్, ఏప్రిల్ మధ్య. అయితే భారతదేశంలో ప్రతిచక్రవాతాలు ఉంటాయండి. అయితే ప్రతిచక్రవాతాలు డిసెంబర్ మరియు ఏప్రిల్ మధ్య ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, షోలో పేరుతో పిలిచే భారతదేశంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో పెరుగుతాయి? ఆన్సర్ అస్సాం కొండలు. ఏంటండి అవి? అస్సాం కొండలు. హేమ ప్రవాకుల జోన్ల రకాలు? ఆన్సర్ ఎర్ర జోన్, నీలం జోన్, పసుపు జోన్. నెక్స్ట్, ఇండియాలో సునామీ గురించి లభ్యమైన అతి ప్రాచీన రికార్డు ప్రకారం సునామీ ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ 326 BC. నెక్స్ట్,
సునామీ అనే పదం ఆన్సర్ జపనీస్. నెక్స్ట్ క్రింది వానిలో 10 మానవ నిర్మిత ఆపిద వైపరీత్యాలు. ఆన్సర్ భూకంపాలు, సునామీ, వరదలు. అయితే 10 మానవ నిర్మిత ఆపదలు ఏంటి అని అంటే ఇక్కడ వైపరీత్యాలుగా భూకంపాలు మరియు సునామీలు, వరదలు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.